వెల్కమ్ టు ఆటపాట. నేను ఈరోజు పుష్ప విలాపం గురించి నా కోణం నుంచి నేను ఎలా ఫీల్ అయ్యాను ఏంటి అనే విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. పుష్ప విలాపంలో పువ్వు ఎలా బాధపడుతోంది అనేది వర్ణించారు. అది చదివిన తర్వాత విన్న తర్వాత నాకు చాలా బాధేసింది. అరే! పువ్వులు ఇలా ఫీల్ అవుతాయా అనేసి అనుకునేదాన్ని. పువ్వులు కోయడం మానేశాను కూడా. ఏందంటే మనం ఆడవాళ్ళం అంతా ఇలా సిగలో పువ్వుని పెట్టుకోవడం, అవి ఉరేస్తున్నట్టుగా అవి ఫీల్ అవ్వడం, ఇయన్నీ చూసి చాలా బాధపడేదాన్ని. కొయ్యడం కూడా మానేశాను మోస్ట్‌గా. తర్వాత ఒకరోజు పూజ చేస్తున్నప్పుడు ఆ పువ్వుల్ని మా నాన్నగారు కోసి తీసుకొచ్చి దేవుడికి పెడితే, ఆ పూజ గదిలో ఉన్న అగరబత్తి అది ఇలాగూ వెలుగుతూ భస్మమైపోవడం, తర్వాత ఆ పువ్వు ముందర ఆ దీపాన్ని వెలిగించి ఉండటం, ఇయన్నీ చూసిన తర్వాత నాకొకటి అనిపించిందది. పుష్ప విలాపం విన్నానండి. అది విన్న దగ్గర నుంచి మా గార్డెన్‌లోకి నేను వెళ్ళినప్పుడు ప్రతిసారి పుష్పాలు ఇలా బాధపడతాయా? మనం కోస్తున్నప్పుడు అయి అంత నొప్పి ఫీల్ అవుతుందా? మనం ఆడవాళ్ళమంతా ఇలాగూ దాన్ని పూలదండగా మార్చి సిగలో పెట్టుకుంటున్నప్పుడు అవి ఇలా ఊరేస్తున్నట్టు ఫీల్ అవుతాయా అని చాలా సందేహాలు మనసులో వచ్చినాయన్నమాట. వచ్చి మా పూల మొక్కలన్నిటినీ సాగు చేస్తున్నప్పుడు కానీ, వాటిని నీళ్లు పోస్తున్నప్పుడు కానీ, వాటిని చాలా రోజులు పువ్వులు కొయ్యకుండా అలాగే వదిలేశాను. వదిలేసి ఒక రోజున మొరపెట్టుకున్నాను అనమాట. నిజంగా నేను కొయ్యడం ఇష్టం లేదా నీకు? ఇష్టం లేకపోతే చెప్పు అనేసి. సరే అలాగే కొయ్యకుండా ఉన్నాను. ఒకరోజు మనసు పట్ల కొయ్యాలనిపిస్తుంది. పువ్వులన్నీ అంటే కొమ్మకి ఇలాగే ఎండిపోయి అలాగే ఉంటున్నాయి. ఉంటే అది అందంగా కనిపించట్లేదు. ఆ కొమ్మ వదిలేయట్లేదు. ఆ పువ్వు ఎండిపోయి అక్కడే ఉంటుందన్నమాట. అది ఎందుకో కరెక్ట్ కాదనిపించింది. ఏంటి ఇలా జరుగుతోంది అనేసి ఒకసారి పూల మొక్కనే అడిగాను. నిజంగా నేను కొయ్యడం నీకు ఇష్టం లేదంటే చెప్పు అని. ఏం చెప్పట్లేదు, సైలెంట్గా ఉంది. పోనీ నేను కోసేసిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడు నాతోటి అనుకున్నాను. అనుకుని అన్ని పూలు కోస్తున్నాను అన్నమాట. కోసేసి బుట్టలో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత నన్ను కొయ్యవా అన్నట్టుగా అనిపించింది. అంటే అన్ని పువ్వులు కోస్తాను కదా, ఇంకా ఏంటి అలా అనిపిస్తోంది అనేసి చూస్తే పొదలో ఒక పువ్వు కనిపించింది. అంటే పువ్వు కూడా మాట్లాడుతుందా అని నాకు సందేహం వచ్చింది. సరే ఇది చాలాసార్లు టెస్ట్ చేశాను అన్నమాట. టెస్ట్ చేసి ఇలాగూ ఎట్లాగైనా సరే నిజంగా ఇది మాట్లాడుతుందా నాతోటి అన్న ఒక ఫీలింగ్ కలిగిందనమాట. కలిగి అంటే నన్ను కూడా తీసుకెళ్ళు అన్నట్టుగా ప్రతి పుష్పం అడుగుతున్న ఫీలింగ్ కలిగిందనమాట. సరే ప్లేట్ పట్టుకుని వెళ్ళానంటే చాలు, అన్ని పువ్వులు ఆ ప్లేట్లో ఎక్కి కూర్చుంటాయి. అంటే నేను కోస్తేనే వస్తాయిలేండి, అది వచ్చి కూర్చున్నాయి. సరే తీసుకొచ్చి దేవుడి ముందర అందరి దేవుళ్ళకి పెట్టి పూజ చేస్తూ ఉన్నప్పుడు అగరబత్తి వెలగడం, దీపం ఆ పువ్వు ముందర ఉండటం, రాత్రికల్లా ఆ పువ్వు వాడిపోవటం, మళ్ళీ పొద్దున్నే లేచి ఆ పువ్వులన్నీ తీసి బుట్టలో వేయడం, ఇది జరుగుతుంది. అప్పుడు పుష్ప విలాపంలో మమ్మల్ని చిమ్మేస్తారు కదా ఎండిపోయిన తర్వాత చీపుర్లతోటి అని చెప్పే ఆ సన్నివేశాన్ని గుర్తొచ్చిందనమాట. అస్సలు నిజానికి పువ్వులు ఎంత సున్నితం, ఆ ప్రతి పువ్వు ఎంత ముఖ్యమో
ఆ దేవుడే నిర్ణయించాడు. ఎలా అంటే మనుషులకి మరణిస్తే ఒక శ్మశానం ఉంది, కానీ పువ్వులు మరణించే చోటేది తెలుసా? పూజ గది. మనం కోస్తున్నప్పుడు పువ్వులకి ప్రాణం ఉంటుంది. అది తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టినప్పుడు ప్రాణం ఉంటుంది. కొంతసేపటికి పూజ గదిలో ఆ సువాసన, అలాగే అక్కడ అగరబత్తి వెలుగుతూ ఉంటుంది, దీపం ముట్టించి ఉంటుంది, అక్కడ అది పువ్వు సంపూర్ణంగా ప్రాణం వదులుతుంది. అంటే దేవుడు పూజ గదిని శ్మశానంగా చేశాడు ఆ పువ్వులకి. ఎంత గ్రేటో చూడండి దేవుడు. ఇంటి చుట్టూతా మందార చెట్లు, ఆ మందార చెట్లో వచ్చిన పువ్వుల్ని ఇలా అలంకరించి దేవుడికి దండం పెట్టుకోవడంలో చాలా తృప్తిగా అనిపించింది. నేను ఎక్కువ కొలిచే దైవం బాబా. బాబా అంటే నాకు చాలా ఇష్టం. పువ్వులన్నీ ఫస్ట్ బాబాకే ఎక్కువ పేరుస్తాను, మిగిలిన పువ్వులు మిగతా దేవుళ్ళకి పేరుస్తాను.